మంత్రి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు పూర్వ పిసిసి అధ్యక్షులు ఏఐసిసి కార్యదర్శి గిడిగి రుద్రరాజు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ప్రధానంగా పల్లంరాజు గారు కానీ, బాపిరాజు గారు కానీ, శీలం గారు, తులసిరెడ్డి గారు, గౌతమ్ గారు, మస్తాన్ వలి గారు, మరి సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దలు నారాయణ గారు, నరసింహరావు గారు, మరి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఐ సిపిఎం నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులందరికీ, సహచర స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, విశాఖ ఉక్కు నగర వాసులు, ఈ విశాఖ నగరానికి ఇక్కడ స్టీల్ ప్లాంట్కి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి అయినటువంటి సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ వాతావరణం చూసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉన్నది, కార్మికులందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు, మరి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పే పరిస్థితి చాలామందిలో వస్తుంటుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మన పాడేరుకో, అరక్కో, చింతపల్లికో, లంబసింగి వెళ్తే కనబడుతుంటుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పద్మశ్రీ గారు కూడా వచ్చారు. అమ్మ మైక్ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ విశాఖపట్నం సిటీ కంటే చూస్తే 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే పరిస్థితి. చాలామందికి ఇక్కడ ఎంతోమంది ఆరోగ్యరీత్యా కానీ, స్పోర్ట్స్లో కానీ ఎంతోమంది అర్ఫీదయ్యే పరిస్థితి ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా కేవలం విశాఖ నగరంలో కాకుండా రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల్లో, దేశంలో అనేకమైన ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకి లేదా విద్యార్థులు ఐటీఐలు, పాలిటెక్నిక్స్ ఇట్లాంటి వాటిలో అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ అనేక చోట్ల సామాజిక భవనాలు, మంచినీటి సదుపాయాలు, శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి, గిరిజనులకి, రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు అందించినటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నీరు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆగిపోద్ది, ఇసుక లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆగుతుంది, ఊక లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆగుతుంది. ఇటువంటివన్నీ కూడా సమకూర్చే దాంట్లో రైతులందరూ కూడా సహకరించారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఒక అమ్మోనియా వస్తుంది రైతులందరికీ సౌకర్యం తక్కువగా ఇవ్వడానికి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్న్ నుంచి వచ్చినటువంటి స్లాగ్ని అనేకమైన సిమెంట్ కంపెనీల్లో ఉపయోగించే కార్యక్రమం ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇళ్ళు కట్టుకోవడానికి కావాల్సిన స్టీల్ అంతా కూడా నాణ్యమైన స్టీలు. భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వని స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని చెప్పేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసే భాగంలో అనేకమైన రాజకీయ పార్టీలన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేటువంటిది నిర్ణయం చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఛాయలకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఒక రివర్స్ పాలన, ఎవరైతే నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక దేవాలని వర్ణిస్తే ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక తెల్ల ఏనుగులు అని చెప్పేటి వర్ణించి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకి, జాతి తాలూకా ఔన్నత్యానికి దెబ్బతీసేటువంటి ఒక కుటిలయత్నంతో, కుట్రతో పరిపాలన సాగుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల అనేక మంది జీవితాలు బాగుపడడం కాకుండా మన తాలూకా పిల్లలు అనేకమైన దేశ విదేశాల్లో చదువుకునే పరిస్థితి కానీ, ఉద్యోగాలు చేసే పరిస్థితి కానీ ఏర్పడింది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే ఈరోజు చాలామంది ఇంకా బేదరికంలో కానీ ఇంకా ఎంతోమంది అన్నమో ఆకలి రామచంద్ర అని చెప్పేటువంటిది ఆలోచన చేసే పరిస్థితి వచ్చి ఉండేది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏ రోజైతే నిర్ణయం చేసుకున్నారో ఆ నిర్ణయాన్ని పిసిసి అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు వేదిక మీదకి వచ్చారు. వారి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నా.